హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ BSK Presents 3. పిల్లలకి హాలిడేస్ వస్తే ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా. సమ్మర్ వచ్చింది, హాలిడేస్ కూడా వస్తాయి. మనం వాళ్ళకి హెల్దీగా ఫుడ్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం. మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే 2 పిండి వంటల్ని అవి ఎలా చేయాలో విత్ మెజర్మెంట్స్తో నేను చూపిస్తాను. ఈ వీడియోలో నేను గరిజలు అండ్ మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. ముందు గరిజలు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గరిజలు చేయడానికి ముందు ప్రాసెస్లో పిండి కలుపుకోవాలి. 1 kg పల్లీలు తీసుకుంటే 1 kg గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి గోధుమ పిండితో చేయడం బెటర్. అలా కాదనుకున్నప్పుడు 1/2 kg గోధుమ పిండి అండ్ 1/2 kg మైదా పిండి కలుపుకొని కూడా చేసుకోవచ్చు. ఆ పిండిని పూరి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నెక్స్ట్ పల్లీలను వేయించుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు లేకుండా చేసుకోవాలి. ఈ పల్లీల పొట్టు అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా అవ్వకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ టిప్ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనేసి ఈ వీడియో. కేజీ పల్లీలకు 3/4 kg బెల్లం పడుతుంది. బెల్లంని ఇలా తురుముకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమే ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేస్తాం కదా. ఇలాచీ ముందు 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనం దంచిన మిక్సీ పట్టిన మంచిగా పౌడర్ లా అవుతుంది. ఇంకా మనం గ్రైండ్ చేసుకునే అప్పుడు 2 spoons షుగర్ వేసి గ్రైండ్ చేసిన మంచిగా గ్రైండ్ అవుతుంది. మనం ముందుగా పట్టుకున్న పల్లి పౌడర్ ని అండ్ బెల్లం ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ని కూడా మంచిగా అన్ని కలిసేలా కలుపుకోవాలి. బెల్లం కూడా పెద్ద పెద్ద ఉండలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మైదా పిండి డౌ ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండ సైజ్ అనేది మనం పూరి చేసుకుంటే ఎంత సైజ్ లో ఉంటుందో ఆ సైజ్ లో అన్ని ఉండలు అలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పూరీగా ఇలా చేసేసుకోవాలి. ఇలా పూరీలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పల్లీల పౌడర్ ని ఒక 2 spoons వేసి పూరి చుట్టూ తడుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని మీ దగ్గర మేకింగ్ మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్లో పెట్టేసి చేసుకోవచ్చు ఈ గరిజల్ని. నేనైతే ఇలా చుడతాను. ఆ చుట్టడం నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. సో అందుకోసమే మ్యాక్సిమం గరిజలు చేసిన టైంలో ఖచ్చితంగా ఇలా మౌల్డ్ లేకుండా ఇలా చుడతాను. ఇలా చుట్టడం కొంచెం ప్రాసెసే, కానీ వన్స్ మనం నేర్చుకున్నామంటే చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చిన్నప్పుడు అమ్మమ్మ స్నాక్స్ గా పిండి వంటలు చాలా చేసేవారు. సో అలా అమ్మమ్మ చేసేటప్పుడు ఇలా నేర్చుకున్నాను. అప్పుడు పెద్దగా ఈ మేకింగ్ మౌల్డ్స్ అండ్ అచ్చులు అలా ఏం లేవు. బట్ వాళ్ళు ఇంత బాగా చేసేవాళ్ళు. సో అదొక మెమొరబుల్ గా ఉండిపోవాలని మాక్సిమం ఇది చేసిన ప్రతిసారి, నేను గరిజలు చేసిన ప్రతిసారి ఇలానే చేస్తాను. అన్ని అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 వేసుకుంటూ అన్ని హీట్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఇవి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అండ్ మాడిపోతాయి కూడా. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసుకోవాలి. అంతే అండి, గరిజలు రెడీ. పిల్లలకి స్నాక్ గా చాలా ఇష్టంగా కూడా తింటారు. వీటిని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. వీటిని ఈజీగా 10 days వరకు తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మినప సున్నుండలు. ఈ మినప సున్నుండలు నేను పొట్టున్న మినపప్పుతోటే చేస్తున్నా. జనరల్ గా కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకునే మినప గుండ్ల కంటే ఇలా పొట్టున్న మినపప్పుని యూజ్ చేసుకోవడమే చాలా బెటర్. ఈ మినపప్పు పొట్టు తీయడానికి అండ్ నిల్వ చేయడానికి బొరాక్స్ అనే కెమికల్ ను వాడుతారు. సో అందుకోసమే పొట్టున్న మినపప్పుని యూజ్ చేయడమే చాలా బెటర్. ఈ మినపప్పు వెన్నుపూసకు బలాన్ని ఇస్తుంది. విటమిన్లు ప్రోటీన్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. సున్నుండల కోసం కూడా మినపప్పును 1 kg తీసుకున్న ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. మంటని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతే అంత టేస్ట్ ఉండవు. సో అందుకోసమే లో ఫ్లేమ్ లో వేయించుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మినపప్పుని 2 times మిక్సీ జార్ లో వేసుకొని పట్టుకోండి. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొంచెం ఇడ్లీ రవ్వలా ఉండేలాగా, నెక్స్ట్ టైం వేసుకున్నది స్మూత్ పౌడర్ లా చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడే ఇలాచీని కూడా వేయించేసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే పౌడర్ లో 1 kg మినపప్పుకి 3/4 kg బెల్లం సరిపోతుంది. మినప సున్నుండలకి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. మాక్సిమం హోమ్ మేడ్ నెయ్యి యూజ్ చేయండి. ఈ పిండిలో బెల్లం మొత్తం మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా ఉండలు కట్టుకోవడమే. హోమ్ మేడ్ నెయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి. అంతే, లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ 2 స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవడం చాలా ఈజీ. వన్స్ మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి అండ్ చాలా ఇష్టంగా తింటారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.